హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం కాపు ఉద్యమ నేత అయిన ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు వైసీపీ నుంచి జనసేనలోకి రావడం అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, మరిన్ని విశేషాలు ఇక్కడ తిరుపతి కాపు నేతలైతే ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్, ఇంతకాలం వైసీపీలో ఉన్న ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు జనసేనలోకి చేరుతున్నారని బయట అయితే టాక్ నడుస్తోంది. అండ్ అది అవును అని కూడా అంటున్నారు. అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా సార్? మా ప్లస్ మైనస్లు పక్కన పెడితే కాపులంతా ఒక గూటికి చేరే రోజు దగ్గర పడిందమ్మా ఇప్పుడు. ఎందుకంటే కాపులందరూ ఒక మెంటాలిటీస్ అమ్మా, అంటే ఎక్కువ నిజాయితీగా ఉంటారు, ధర్మంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, మొండిగా ఉంటారు. మా పొంకలంగా ఎత్తుకోండి, ఏదన్నా మొక్కుసుడిగా మాట్లాడతారు. ఇలా అందుకే వీళ్ళు రాజకీయాల్లో ఎక్కువగా ఫాస్ట్గా రాణించలేరు, నిదానంగా రాణిస్తారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఆయన పేరులోనే ఒక ఉద్యమ నేత అని, కాపు ఉద్యమ నేత అంటారు. అంటే కాపులందరిలో ఒక ఉద్యమంగా ఆయన చాలా చేశాడు, కానీ సరైన దారిలో నడవలేక ఇబ్బందులు పడ్డాడు. ఈరోజు కాపులంతా ఒకవైపు చేస్తున్నారు, ఎందుకంటే తెలుసుకున్నారు కాపుల పరిస్థితి రోజు రోజు దారుణం అయిపోతుంది. ఈ ఎలక్షన్ టైంలోనే ఈ కాపుల గురించి అంతా ఈ గొడవలు వస్తాయి. మీరు గమనించండి, ఏ కులం మీద రావట్లే గొడవలు, కాపుల మీదే. ఇప్పుడు ఎలక్షన్ టైం దగ్గర పడిందంటే కాపులను ఉద్ధరించేస్తాం, కాపులను అది చేస్తాం, కాపులు ఇది చేస్తామని చాలా ముందుకు వస్తారు. అందరూ అన్ని పార్టీలు ముందుకు వస్తారు. ప్రతి పార్టీ మమ్మల్ని వాడుకుంటారు తప్ప మళ్ళీ మాకు రిజర్వేషన్లలో కానీ ఏ దీనిలో కానీ మళ్ళీ మాకు సహాయపడరు. ఇది వాస్తవం. అందుకే మేము చాలామంది కాపులు, మన కాపు నాయకుడే ఒక నాయకుడై సీఎం అయితే ఖచ్చితంగా అణగారిన వర్గాలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు కూడా మేము హెల్ప్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇంతకుముందు శ్రీకృష్ణ దేవరాయలు అనే రాజు గారు, ఈరోజు రాజు అని పేరు చెప్తే శ్రీకృష్ణ దేవరాయల పేరు గుర్తొస్తుంది తప్ప ఏ రాజు పేరు గుర్తురాదమ్మా. అలా ఉంటుంది మా పరిపాలన. మన పరిపాలన అలా ఉంటుంది. కాపులు అంటేనే ఒక నిజాయితీతో కూడిన, నిబద్ధతతో కూడిన ఒక అద్భుతమైన జాతి అమ్మ కాపు జంక్షన్. ఆ కాపులు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా రాయల వారి పరిపాలన తెస్తాడని మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. అందుకనే కాపు నేతలందరినీ, అది కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా పార్టీలో కష్టం ఎక్కువ ఉంటుంది, మేము తాయిలాలు ఇవ్వము, మీరు వస్తే అది ఇస్తాం ఇది ఇస్తామని మేము ఓపెన్ గేట్ తెరవట్లేదు. అలా తెరిచుంటే వాళ్ళకి ఎప్పుడో మా పార్టీ నిండిపోయిండేది, కానీ ఎప్పుడూ అలా చేయలే. మీరు నా దారి ఇది, ఒక నీతివంతమైన, అంటే డబ్బు మందు ఇలాంటివి ఏమీ లేకుండా ధర్మ పరిపాలనలో 25 ఏళ్ళ సుదీర్ఘమైన ప్రయాణం చేయాలని పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన ఒక టైంలో ఓడిపోయినప్పుడు అందరూ అతనికి ఎవరు సపోర్ట్ చేయలేదు. 2019 ఎలక్షన్లో ఆయన ఎవరు సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయకపోగా ఆయన్ని ఇతను ఎక్కువ రోజులు ఉండడు, వెళ్ళిపోతాడన్నారు. కానీ ఆయన నిలబడి కాపు జాతి మొత్తానికి ఒక సందేశం ఇచ్చాడు. నేనున్నాను, నేను నిలబడతానని సందేశం ఇచ్చాడు. అందుకనే ఇప్పుడు కాపులంతా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అంతకంటే ముఖ్యం ఇప్పుడు ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ ఇచ్చారు. ఒక లెటర్లో కాపు నేతలందరూ మీరందరూ రండి, అందరూ కలవండి, అంటే ఈ రౌడీ రాజ్యాన్ని పోగొడదామనే టైప్లో ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ రాగానే ప్రతి ఒక్క కాపు నేత ఆలోచిస్తున్నాడు, ముందుకు వస్తున్నారు. ఒక్కొక్కరు అంబటరాయుడికి ఎత్తుకోండి. ఈరోజు అంబటరాయుడు అనేది నిజంగా ఒక సెన్సేషన్ ఆయన రావడం. వెళ్ళిన 10 రోజుల్లో వెనక్కి వచ్చి మన పార్టీకి వచ్చాడు. ఇంకా అందరూ కాపు నేతలందరూ ఆలోచించుకునే టైం దగ్గర పడింది. అందువల్ల ముద్రగడ కూడా తప్పులేదు. ఎందుకంటే ఏదైనా పొరపాటు జరగచ్చు, చిన్న పొరపాటు జరుగుతుంటాయి, మేము అన్నదమ్ములుగా సర్దుకుంటాము. ఆయన కూడా ఏదైనా మాట్లాడి ఉండొచ్చు. ఆయన ఏం మాట్లాడినాడు, అదే ఆ ద్వారంపుడికెళ్ళ ఆ విషయంలో మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారు, మా వాళ్ళు ఫ్లెక్స్ చూపిస్తే కూడా తప్పు, ఆయన పెద్ద నాయకుడు, కాపుల్లో ఉద్యమ నేత, అతని గురించి మనం మాట్లాడకూడదని గౌరవంగా మా పవన్ కళ్యాణ్ ఆయన గౌరవం ఆయన ఇచ్చాడు. కాబట్టి ఎప్పటికైనా ఈ కాపు నేతలు కలుస్తారు, కలిసి ఒక మంచి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో వస్తుందని మేము నమ్ముతున్నామ్మా. కానీ కొంతమంది అయితే వైసీపీలో ఆయనకి సీట్ ఇవ్వలేదు, అందుకే ఆయన జనసేనలోకి వెళ్తున్నారు అని అంటున్నారు. అది కరెక్టా? అమ్మా, వైసీపీలో సీటు ఇవ్వరని నాకు తెలుసు ముందుగానే. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఒక కళ్ళెం వేస్తారు, వాళ్ళని ఆపేసి అక్కడ వాళ్ళు నిర్జీవం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, కాపు నాయకులంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, మనకు వాళ్ళు ఏదో చేస్తున్నట్టు మనకు భ్రమ కల్పించి మనల్ని ఒక సీట్లో ఒక చోట కూర్చోబెడేస్తారు. మళ్ళీ ఎటువంటి వాళ్ళ దగ్గర ఇంప్రూవ్మెంట్ మనకు ఉండదు. కనీసం మాకు ముందుగానే తెలుసు వాళ్ళు ఈయనకి సీట్ ఇచ్చే విషయం కాదు, అంటే ముందుగా ఒక మాట చెప్తారు, తర్వాత మాట తప్పుతారు. ఎందుకంటే ఈ కులం అంటే వాళ్ళకి భయం. ఫస్ట్ ఇక్కడ నాయకులు ఎదగకూడదు. రేపు అంబటి రాంబాబు కానీ, బొత్స కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ లైన్లో కలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనిస్తున్నారు,
వైసీపీ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళంతా తీసేస్తున్నాడు వాళ్ళంతా పని చేయలేదంటే ఆ తప్పు ఎవరిది? సీఎంది కాదా? సీఎం తప్పు కదా అది? అంటే అప్పుడు సీఎంకి ఏం పనిష్మెంట్ ఎవరు ఇవ్వాలా? అంటే ఈయన ఎత్తుకుని పోయి ఈ రాష్ట్రంగా కూడా కర్ణాటక రాష్ట్రం నిలబడాలి ఎత్తుకుని పోయి. ఇంకా ఇప్పుడు వాళ్ళ స్థలాలు అందరినీ మారుస్తున్నాడు, వాళ్ళు పని చేయలేదు. వాళ్ళు పని చేయలేదంటే ఎవరు బాధ్యత? అది సీఎం బాధ్యత కాదా? మరి సీఎంకి ఎవరు ఇస్తారు పర్మిషన్? ప్రజలు ఇస్తారు, ఖచ్చితంగా ప్రజలు ఇస్తారు. ఇది ఆయన సీటు రాకపోవడం ఇవన్నీ కాదమ్మా. ఖచ్చితంగా మంచి అనేది మంచి వైపు ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ముద్రగడ గారు కూడా ఫస్ట్ నుంచి మాకు, ఎందుకంటే బలిజల్లో కాపుల్లో చాలా యాక్టివ్ పర్సన్. ఆయన్ని ఏదో కొద్దిగా భ్రమింపజేశారు, ఆ భ్రమలన్నీ తొలగిపోతున్నాయి. అందుకే ఇప్పుడు మళ్ళీ ఆయన వస్తున్నాడమ్మా. ఇప్పుడు ఆయన జనసేన పార్టీలోకి చేరిన తర్వాత కాపు ఓట్లన్నీ ఖచ్చితంగా జనసేనకే వస్తుంది కదా అమ్మా. ఆయన వచ్చినా రాకపోయినా కాపు ఓట్లు జనసేనకే. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎవరు వచ్చినా రాకపోయినా కాపు ఓట్లన్నీ 90% జనసేనకే. ఇది 100% చెప్పను నేను, 90% జనసేనకే. అందుకే అందరూ ఇంత భయపడుతున్నారు. ఈ కాపు మీరు మీడియా ఓపెన్ చేసి ఏ మీడియా ఛానల్ ఎత్తుకున్నా కాపు కాపు కాపు. ఎందుకంటే కాపు బలగం ఉంది. కాకపోతే వీళ్ళు దాన్ని స్ప్లిట్ చేస్తున్నారు. ఇప్పుడు సరైన నాయకుడు వచ్చాడు, ఒక నమ్మకం కుదిర్చాడు మాకు. ఫస్ట్ నేను చేయగలనని ఒక నమ్మకం కుదిర్చాడు కాబట్టి కాపులందరూ ఇప్పుడు వర్షపెట్టి ఎవరు వచ్చినా రాకపోయినా కాపు ఓటు అయితే ఖచ్చితంగా ఆయనకి పడుతుంది కాబట్టి అందరూ పరుగుతున్నారు అమ్మా. అదే. కానీ ఆయన ఇది చేస్తాం అది చేస్తామని ఏం చెప్పలేదు కదా సార్. ఆయన ఎట్లా మీకు నమ్మకం కుదిరింది? అదేమ్మా, ఆయన ఇది చేస్తానని చెప్పట్లేదమ్మా. యువత నమ్ముతోంది ఆయన్ని. ఎందుకంటే ఏపీలో ఆంధ్ర రాజధాని లేదు, యువతకు ఉద్యోగాలు లేవు. ఐటీ మినిస్టర్ మన మా గురునాథ్ అమర్నాథ్ గారు చూశారు. గుడివాడ అమర్నాథ్ గారు ఎంత బాగా ఐటీ డెవలప్ చేశాడు. మా పిల్లలందరూ ఇట్లా బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్, చెన్నై పోతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరు ఉండాలని కూడా అనుకోవట్లేదు. అంత యూకే యూఎస్ఎల్ డబ్బుండే వాళ్ళు యూకే యూఎస్ఎల్ వెళ్తున్నారు, లేని వాళ్ళు ఇట్లా అదర్ రాష్ట్రాలు వెళ్తున్నారు. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక భరోసా ఇస్తున్నారు, యువతకు నేను న్యాయం చేస్తాను, మహిళకు నేను న్యాయం చేస్తానని ఖచ్చితంగా ఆయన మాటలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు కూడా. ఎందుకంటే ఆయన 7 స్టార్ లైఫ్ వదిలి, ఆయన ఏమి చిన్న అది ఒక 7 స్టార్ లైఫ్ వదిలి ప్రజల కోసం వచ్చి 10 మంది పనికిమాల దళిత తిట్లు తింటూ కూడా ఆయన మా కోసం నిలబడినాడు, యువత కోసం, జాతి కోసం నిలబడినాడు. మా జాతి కాపు జాతే కాదమ్మా, అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి కూడా అద్భుతమైన జీవితం ఉంటుంది ఇంకా. ఎందుకంటే ఆ 2 కులాలు కాకుండా మిగిలిన కులాలన్నీ కూడా పరిపాలనలో వస్తే ఖచ్చితంగా మంచి పరిపాలన అయితే ఆంధ్రప్రదేశ్కి వస్తుందమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి సార్, ఈయన ముద్రగడ పద్మనాభం గారు జనసేనలోకి రావడం ప్లస్ అంటారా మైనస్ అంటారా? జనసేనలోకి రావడం మేము కూడా ఆహ్వానిస్తున్నాం ఆయన. ఎందుకంటే ఆయన మా కులస్థుడు, మా కాపు జాతిలో ఒక గొప్ప నాయకుడు, ఒక కాపు ఉద్యమ నేత. ఇంతకుముందు కూడా చాలా కాపుల కోసము తన వంతుగా ఆయన ఎన్నో కష్టాలు పడి కాపుల కోసం, కాపుల ఐక్యత కోసం, కాపులను బీసీలో చేర్చడానికి కోసం, ఇంకా చాలా విషయాల్లో ఆయన కాపుల కోసం ఆయన ఉద్యమించాడు. ఈరోజు ముద్రగడ గురించే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఏమంటే ఆయన కాపు ఉద్యమ నేత కాబట్టి ఆయన ఎన్నో చేశాడు. బట్ మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏమంటే కాపులను అందరినీ ఐక్యం చేసుకోండి, కాపులు ఎవరైతే ఉన్నారో అందరూ పెద్దన్న పాత్ర వహించండి, కాపులు ఐక్యత అవ్వండి, మీరు ఈ కులంతో పాటు ఇంకా బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలను కూడా మీరు కలుపుకోండి అని పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు. మనమే కాదు, మనకు ఒక్క కులమే కాదు, ఇంకా కాపు కులంతో పాటు ఇంకా ఉన్నాయి కదా రాష్ట్రంలో మిగిలిన కులాలు కూడా అన్నీ కలుపుకోండి అనేసి పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పడం, జనసేన వాళ్ళకి చెప్పడం జరిగింది. బట్ ముద్రగడ పద్మనాభం గారు ఆయన వస్తే కూడా మేము సాధారణంగా మేము ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఆయన కూడా ఒక గొప్ప నాయకుడు, కాపు ఉద్యమ నేత కాబట్టి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ నుంచి జనసేనలోకి చేరుతున్నారని బయట నడుస్తోంది, మంతనాలు జరుగుతున్నాయి. సో ఆయన ఇక్కడికి జనసేనలోకి రావడం ప్లస్ అంటారా మైనస్ అంటారా? ఖచ్చితంగా మేమైతే ఒక కాపు నాయకులుగా, ఆయన కూడా కాపు ఉద్యమకారుడు కాబట్టి ఎంతో కాపుల కోసము ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆయన ఒక ఎమ్మెల్యే మంత్రి పదవులు అనుభవించి కాపుల కోసము ఎన్నో చేశాడు, ఉద్యమాలు చేశాడు, సభలు చేశాడు, వాళ్ళ కోసము చాలా చేశాడు. కాబట్టి ఖచ్చితంగా మేము ఆయన్ని కాపు నాయకుడిగా మేము మా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా మా పార్టీలో ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం. ఆయన కాపు ఉద్యమం పేరుతో తాకట్టు పెట్టారని విమర్శ ఒకటి ఉంది, అది నిజమేనా? ఉద్యమం పేరుతో తాకట్టు పెట్టాడు అనేసి మనం ఖచ్చితంగా చెప్పలేము. అలా ఏం లేదు, తాకట్టు పెట్టేది ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఆయన ఇనిషియేషన్ తీసుకొని కాపుల కోసము చాలా కష్టపడ్డాడు, ఒక కాపులుగా చెప్తున్నాము. అలా కాపులనేమి తాకట్టు పెట్టింది ఏం లేదు, కాపుల కోసము శ్రమిస్తూనే వస్తున్నాడు.
అలాంటి టాక్ ఏం లేదు. బట్ జనాల్లో నడుస్తుంది. కాపుల్లోనే కొంతమంది ఏమంటే ఈ వైసీపీ వాళ్ళు కానీ ఇతరత్ర పార్టీలు ఏం చేస్తున్నాయంటే కాపులకే వాళ్ళు ఏకంగా ఉంటే రాష్ట్రంలో 30% 25 to 30% కాపు కులస్తులు ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గత 40-50 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఇతర కులస్తులు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అగ్రవర్ణ కులాల వాళ్ళు తక్కువ శాతం ఉన్న వాళ్ళు రాష్ట్రంలో 4%, 3%, 5% ఉన్న నాయకులు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. ఎప్పుడైతే ఇంతకుముందు రంగా గారు ఉన్నారు, రంగా గారు చాలా శ్రమించాడు, కాపుల కోసమే కాదు బీసీల కోసం శ్రమించాడు, ఒక ఉద్యమకారులాగా పోరాడారు. ఆయన్ని హతమార్చారు కాపుల్లో, ఎందుకంటే ఆయన కాపు ఉద్యమ నేత. ఆయన కూడా రంగా గారు తర్వాత అంతటి ఎనర్జీతో మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారిని కూడా చాలా స్వాగతించారు. అన్ని కులస్తులు ఆయన్ని ఆకట్టుకున్నాయి. అందరూ ఆయన్ని ఓన్ చేసుకున్నారు. ఖచ్చితంగా అన్ని కులస్తుల వల్ల ఆయన సీఎం అవ్వాలని కోరుకున్నారు. బట్ ఏంటంటే ఆయన కూడా కొనసాగాడు, చేయాలి ఏదో ఒకటి చేయాలి. ఆయనకంటూ ఒక లైఫ్ ఉంది, చిరంజీవి గారికి మంచి లైఫ్ ఉంది. బట్ ఏంటంటే చిరంజీవి గారు కూడా ఖచ్చితంగా కాపులకే కదా అందరికీ ఏదో చేయాలని వచ్చారు. బట్ ఆయన కూడా కాపు అనే ఉద్దేశంతో రేపు ఫ్యూచర్లో మన కులస్తులకి ఖచ్చితంగా ఏదైతే మనం రాజ్యాన్ని ఏలాలంటే ఖచ్చితంగా కాపులను పక్కన పెడితే ఏదో ఎక్కడో తాను కాపులను తొక్కితే కానీ మనం రాజ్యాన్ని ఏలలేము, రాష్ట్రాన్ని ఏలలేము అట్లనేసి అందరినీ తొక్కుకుంటా వచ్చినారు. బట్ ఆ ఉద్దేశంతోనే ముద్రగడ గారిని ఎవరైతే కాపుల్లో అగ్రెసివ్గా కాపుల కోసము బీసీలు చేర్చాలనేసి రకరకాల హక్కుల కోసము కాపులకి సపరేట్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వాళ్ళకి సపరేట్ వాళ్ళకి ఫారిన్ వెళ్ళి చదువుకోవాలన్నా, లేదంటే ఇక్కడ డెవలప్ అవ్వాలన్నా, ఇక్కడ ఒక జాబ్స్ రావాలన్నా, ఇట్లాంటి వాటిలో కూడా ముద్రగడ గారు చాలా శ్రమించారు. ఇట్లా చేసి ఎవరైతే అగ్రెసివ్గా కాపుల్లో వస్తున్నారో వాళ్ళని తొక్కుతూనే వస్తున్నారు, ఏది అన్ని పార్టీల వాళ్ళు. ఎందుకంటే ఒకే ఒక కారణం, కాపుల్లో దాదాపు 25 to 30% ఐక్యతతో ఉన్నారు, ఏకంగా ఉన్నారు. వీళ్ళు కానీ ఒకసారి కానీ రాజ్యాధికారాన్ని స్టేట్ని ఒకసారి దక్కించుకుంటే ఇంకా ఖచ్చితంగా, ఎందుకంటే కాపులు ఖచ్చితంగా బీసీలని మైనార్టీలని అందరితో బాగుంటారు. కాపు జాతి అనేది వాళ్ళు ఈర్ష్య ద్వేషాలు, లేదంటే మిగిలిన కులాలు తొక్కాలని, లేదంటే మిగిలిన కులాలని మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం కాపుల్లో ఉండదు. కాపులు అనే వాళ్ళు చాలా సాఫ్ట్గా, చాలా అన్ని విధాల మిగిలిన కులాలతో మమేకమవుతారు. ఈ టైంలో ఎవరైతే ఫోర్స్గా వస్తున్నారో కాపు నేత మా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఖచ్చితంగా ఈయన కూడా కాపులకి గలాట పెట్టి ఇప్పుడు అనుకోండి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాలంటే వేరే కులస్తులు పెట్టరు, ఏబీసీలు ఎస్సీ ఎస్టీలు తిట్టించరు, కాపులతోనే తిట్టిస్తారు. ఈ వైసీపీలో బొత్స సత్యనారాయణ గారు సీటు కూడా ఇలా ఈసారి గుడ్డు అమర్నాథ్, ఆయన చాలా గుడ్డుగా ఉంటాడు, ఆయనకి సీటు కూడా ఇవ్వాల. ఇట్లా ఎవరైతే కాపులు ఉంటారో పేర్ని నాని కావచ్చు, ఆయన కావచ్చు, కాపుల నేతల నుంచి తిట్టిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఆయన ఆహ్వానిస్తున్నాం, ముద్రగడ పద్మనాభం గారిని. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు వైసీపీలో ఆయనకి సీట్ రాలేదు, అందుకనే ఆయన జనసేనలో చేరారని అంటున్నారు కొంతమంది, అది కరెక్ట్ అంటారా? అంతా తప్పండి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేశారు, అన్ని పదవులు ఆయన చేశారు. ఎమ్మెల్యే లేకపోతే అదేముందండి, ఎంత పెద్ద ఆయన ఉద్యమం చేశాడు అది అందరికీ తెలుసు. ఇప్పుడు కాదు, ఆయన ఎప్పుడో చేశాడు ఉద్యమం. చాలా బాగా ట్రైన్స్ గిన్సేసి చాలామంది చాలా ఫోర్స్గా వచ్చారు. అప్పుడే బలిజోళ్ళు తొక్కేసినారు వీళ్ళు. ఏంటంటే కాపులు తొక్కినారు, అప్పుడే తొక్కేసినారు. ఆయన హౌస్ అరెస్ట్ చేసినారు, ఆయన నిరాదీసి ఇంట్లో చేస్తా అంటే కూడా ఆయన లాక్కొని హాస్పిటల్ పెట్టి అన్నీ చేశారు. కాబట్టి ఆయన ఎమ్మెల్యే టికెట్కో ఏ సీఎం రేస్కో వీటిలో లేదండి. ఓన్లీ కాపులకు హెల్ప్ చేయాలని దీంట్లో ఉన్నారు. కాపుల్ని బీసీలో చేర్చాలన్నారు. ఎప్పుడు చేర్చినారండి? అది చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఏమి చేయలే. కాపులకి ఇంతని ఇస్తామన్నారు, ఫైనాన్స్ పరంగా భేదోళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, వాళ్ళకి ఇస్తామన్నారు. అదేం చేశారు? ఎవరికి రూపాయి ఇవ్వలేదు. ఆ ఉద్యమం మరి చేశాడు కాబట్టి మాకేమీ న్యాయం జరగడం లేదు, మాకు ఇక్కడ కానీ ఉంటే న్యాయం జరగదు, మేము అదే మా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే న్యాయం జరగచ్చు, మనోడు కాబట్టి న్యాయం జరుగుతుంది, మన కాపు మనకి చేస్తాడు, ఏ హెల్ప్ అయినా చేస్తాడు అనే దీంట్లో ఆయన ఉన్నాడు కాబట్టి జరుగుతుంది. కానీ ఈ వైసీపీ వాళ్ళంటే సీటీ లేదు. సీట్ ఇప్పుడు మీరు మా మినిస్టర్ ఉన్నాడు కదా పాపం, ఆయనకి కూడా సీటీ ఐటీ మినిస్టర్కి ఐటీ అంటే ఏందో కూడా తెలియదు ఆయనకి. అట్ టైంకి మినిస్ట్రీ ఆయనకి ఇప్పుడు మినిస్టర్ అన్నారు, నెక్స్ట్ ఆయన సీటు కూడా లేదు, చాలా మందికి లేదు.
అలిగేసి ఇక్కడ జనసేనకు వస్తారా? లేదు కదా. మేమేం చెప్తామంటే ఆయన ఉద్యోగంలో బాగా పోరాడాడు. అట్టాటి వ్యక్తి పెద్ద మనిషి, అట్టట ఆయన వస్తే అట్టాట ఆయన ప్లస్ ఒక పక్క హరిరామ్ జోగయ్య గారు, ఇద్దరు ఇట్టాడు పెద్దోళ్ళుగా ఉన్నారంటే సరైన బాటలో నడుస్తాము, కరెక్ట్గా ఉంటాము, కాపు కులస్తులంతా ఒకటి అవుతాము, 90% కదా 100% ఒకటి అవుతాము, పవన్ కళ్యాణ్ గెలిపించుకునేదానికి మేమంతా వెయిట్ చేస్తాము. అంటే ఇప్పుడు ఆయన జనసేనలోకి చేరితే మొత్తానికి ప్లస్ అయితే అవుతుంది. చాలా ప్లస్ అవుతుందండి. ఆల్రెడీ ఇప్పుడు మేము ఈ 2.5 years హరిరామ్ జోగయ్య మాటినేసి మేము చేస్తాం, కాపు ఉద్యమం చేస్తాం, కాపులు మీటింగ్ పెడతాం, అన్నీ చేస్తాం, అన్నీ ఆల్ సక్సెస్ అవుతుంది. అదేవిధంగా ఈ పెద్ద ఆయన కూడా వచ్చాడంటే ఇద్దరు కలిసి ఒక చోట కూర్చున్నారంటే ఆటోమేటిక్గా ఎట్టాటి కాపులైనా అందరు మాట వింటారు. ఒకప్పుడు వంగవేట రాదా వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు అదే మరి వీళ్ళిద్దరూ అప్పుడు ఒక ఆయనతో నడిచింది, ఇప్పుడు వీళ్ళిద్దరుగానే ఉన్నారంటే కాపు నేతలు వీళ్ళిద్దరుగానే అయినారంటే ఒక రేంజ్కి వెళ్తుందండి కాపులు అనేది. ఇప్పుడు మీరు అనుకుంటారు 10 మంది ఫ్రెండ్స్ ఉంటే దాంట్లో 10 మందిలో 7 మంది ఇతర క్యాస్ట్లు ఉండొచ్చు, 3 కాపులే ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు సామెత ఉంది, కాపులు నిండ్రకాయలు అంటోళ్ళు లాగేస్తారు, బకెట్లు వేసి లాగేస్తారని. లాగడంలో ఇప్పుడు ఎత్తుకుంటాను అందరూ, ఒక్కొక్క నిండ్రకాయని పైకి ఎత్తాను కాబట్టి ఇప్పుడు మంచి ఛాన్స్ వచ్చింది మాకు. ఈ ఛాన్స్లు ఏంటంటే హరిరామ్ జోగయ్య గారు ప్లస్ ముద్రగడ పద్మనాభం గారు ఇద్దరు కానీ వచ్చారంటే చాలా బాగుంటుంది, చూడాలి. ఇప్పుడు జనసేనలోకి వెళితే మీకంతా పాజిటివ్గానే జరుగుతుందా? చాలా పాజిటివ్ అవుతుందండి. మాకు పాజిటివ్ అవుతుంది, అవతలవాడికి మైనస్ అయిపోతుంది. ఎవరికంటే వైసీపీ వాళ్ళు ఇప్పటికే భయపడుతున్నారు. కాపు ఓట్లన్నీ కూడా ఈ వీళ్ళకే పడతాయి మోస్ట్లీ. అవునండి, అప్పుడు జనసేన వాళ్ళే కన్ఫర్మ్ గెలుస్తారు. ఖచ్చితంగా గెలుస్తామండి, అదైతే 100%. ఎందుకంటే 37% ఉన్నారు కాపులం ఏపీలో. అందరు కానీ ఒక్క దానిగా నిలిచినామంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క సీటు మేము కొడతాము. తెలుగుదేశం అదే మరి మన జనసేన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు మాట్లాడుకొని జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చినా మాకు సంతోషమే. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేసని మేము రెడీగా ఉన్నాము. అదే మరి 3 నాయకులు ఇప్పుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు, ముద్రగడ్డ పద్మనాభం గారు, హరిరామ్ జోగయ్య గారు, 3 నాయకులు మాకు దొరికినారు, మంచి నాయకులు దొరికినారు. అట్లా నాయకులు దొరికినారు కాబట్టి వాళ్ళ వెనకాల మేము అందరం నడుస్తాం. చెప్పండి సార్, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అయితే వైసీపీ నుంచి జనసేనకి వెళ్తున్నారు. సో అది కాపులందరికీ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? 100% అండి. 1994లో మొదటి ఉద్యమం చేశారు ఎవరు, మన ముద్రగడ పద్మనాభం గారు. అలాగే 2016 జనవరిలో తుని ఘటన కానీ ఏదైతే ఉంది, ఒక ఉద్యమాన్ని కంపల్సరీగా మన వాళ్ళని బీసీలో చేర్చాలి, బీసీలో చేర్చిన తర్వాత కాపుల్లో ఒక కులం బాగుంటే అగ్రకులాలు కానీ అలాగే మైనారిటీ కానీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ బాగుంటారు అనే ముఖ్య ఉద్దేశంతో ఆయన ఉద్యమం అనేది స్టార్ట్ చేశాడు. ఇదివరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంలో అంతా చూసినప్పుడు కానీ రాజకీయంగా ఆయన మంచి అనుభవజ్ఞుడు. కంపల్సరీగా జనసేనలో కానీ కాపులు బాగా ఉద్యమంగా తీసుకెళ్ళి ఒక మంచి ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటే ఆయన కంపల్సరీ జనసేనలో కానీ వచ్చారంటే కంపల్సరీ ప్లస్ అవుతుందని మనం చెప్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా అంబంటి రాయుడు మనం చూసాం. అంబంటి రాయుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ అని చెప్పి ప్రపంచమంతా తెలుసు, క్రికెట్ తెలిసిన వాళ్ళకి. అలాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీకి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో ఒక అతని ఆలోచనలు నా ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి, కొంచెం ఆ విధంగానే ఒక ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ముందుకు తీసుకెళ్దామని చెప్పి కరెక్ట్గా పట్టు మన 10 రోజులు కూడా కాలేదు, 11వ రోజు కంటే మళ్ళీ జనసేనకు షిఫ్ట్ అయ్యాడు. ఎందుకు అయ్యాడంటారు? అతనికి ఒక 140 crores అడిగారంట, ఒక ఎంపీ టికెట్, గుంటూరు ఎంపీ టికెట్ అడిగితే 140 crores అడిగారంట. చూడండి, డబ్బులు ఇస్తే ఏమైనా చేసే వ్యక్తి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. సో ఏం చేస్తున్నామంటే కాపులంతా ఒకటే ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్తే అన్ని కులాల్ని మనం మెయింటైన్ చేసుకుంటూ మంచిగా ముందుకు సాగచ్చు అనేది ముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడు వైసీపీ ఈ 4 yearsలో కాపులకు ఏం చేయలేదంటారా? వైసీపీ 4 yearsలో కాపు నేస్తామని చెప్పి ఒక స్టార్ట్ చేసింది. కాపు నేస్తామని చెప్పి సగం మందికి ఇస్తూ సగం మందికి ఇవ్వకుండా ఉంది. కాపు మేము భిక్షం ఇస్తున్నారండి, ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? కాపు నేస్తామని చెప్పేసి ఒక 10,000 12,000 ఇచ్చేస్తే వాళ్ళ భవిష్యత్తులో బాగుపడిపోతాయా? ఈరోజు కాపులు ఒక ఉద్యోగాలు చేయాలనుకుంటారు, ఒక ఉద్యోగం ఎక్కడో చూపిస్తున్నారా? సచివాలయం వాలంటీర్లు అని చెప్పి స్టార్ట్ చేసి మొదటగా 2 termలు అది క్లోజ్ చేసి తర్వాత ఉద్యమంలో ఏం ఒక ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఇంతకుముందు మన వాళ్ళు మాట్లాడినట్టు బయట రాష్ట్రాలకు పోయి అలాగే బయట దేశాలకు పోయి చదువుకోవాల్సింది, అక్కడికి పోయేసి మనం ఏదో ఉద్యోగం చేసుకోవాలన్న పరిస్థితి వస్తుంది. కానీ ఎప్పుడు మనకంటూ మన రాష్ట్రంలో ఉద్యోగం చేసే రోజు మనకి ఎప్పుడు వస్తుంది? అంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు 5 సంవత్సరాలు నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు ఒక మంచి 151 ఎమ్మెల్యేలు ఇచ్చి ఒక మంచి ఉన్నత స్థాయిలో పెట్టినప్పుడు ఎలా తీసుకెళ్ళాలి మన స్టేట్ని ఇంకా నువ్వు బ్యాక్ తీసుకెళ్తున్నావు. కానీ ఎవరండి డెవలప్మెంట్ లేకుండా ప్రతి మనిషికి కొంచెం కొంచెం డబ్బులు ఇచ్చేసి మళ్ళీ తిరిగి వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టేసి ఆ డబ్బులు తీసుకుని మేము మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఆ డబ్బులు మళ్ళీ నైట్కి వాళ్ళ జబ్బులకే వెళ్తున్నాయి. మార్నింగ్ పథకాల పేరుతో డబ్బు ఇచ్చేది, ఈవినింగ్ సారాతో జోబులు వేసుకునేది. దీనివల్ల ఏముంటుందండి? ఎవరు లాభపడతారు దీనివల్ల?
అసలు ఏ డెవలప్మెంట్ లేదంటారా? డెవలప్మెంట్ జీరో కదండి. ఎక్కడుంది? మన అమరావతిని స్టార్ట్ చేస్తారు. కనీసం అమరావతిని మెయింటైన్ చేద్దామంటే అది మెయింటైన్ చేయాలి. 3 రాజధానులు అన్నారు, జీవో పెట్టారు. ఒక గవర్నమెంట్ జీవో తీసుకొని పోయి అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకుంటుందంటే ఇట్ ఈస్ ఏ ఫెయిల్యూర్ గవర్నమెంట్, అంతే కదా. ఒక జీవోని గవర్నమెంట్ 151 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో 2 ప్రతిపాదనలో వాళ్ళు ఆమోదించిన తర్వాత మళ్ళీ ఎందుకు బ్యాక్ తీసుకుంటారు వాళ్ళు? మీరు అంతే 151 మంది మీరు చెప్పలేకపోతున్నారు సమాధానం ఒక 23 ఎమ్మెల్యేలకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? దట్ మీన్స్ ఫెయిల్యూరే కదా. ఫెయిల్యూర్ అని మీరు ఒప్పుకుంటున్నారు. ఆ రోజు ఏం చెప్పారు? ఈరోజు అమరావతి మేము దీని గురించి మాట్లాడుకుంటాం, 3 రాజుల గురించి డిస్కస్ చేస్తాం, మరింత లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది అని చెప్పి తర్వాత ఏమైంది? చర్చ లేదు, ఏమీ లేదు. పథకాలు వస్తున్నాయా, వాలంటీర్లు వస్తున్నాయా, బటన్ నొక్కామా డబ్బులు పడుతున్నాయా, ఏమో డబ్బులు చేరిందా లేదా, ఇట్లాంటి మాటలు తప్ప ఒక ప్రెస్ మీట్కి రమ్మని చెప్పండి. అదే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జల సకల కళ వల్లభ ఆయన ఒక మంత్రిగా పక్కన పెట్టేసి ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రెస్ మీట్కి రమ్మని చెప్పండి. ఎలక్షన్ ముందేమో ప్రతి ఇంటికి తిరిగి ప్రతి రోడ్లోకి అంతా తిరిగి ఈ రోజు ఎందుకంటే తిరగలేకపోతున్నాడు ఆయన? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాం అందరము, మా యూత్ అంతా. ఎలక్షన్ ముందేమో ఒక నడకదారి చేసినాడు, మొత్తం రాజధాని అది ఇదని చెప్పేసి తిరిగేసి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత నువ్వు ఇంకా హ్యాపీగా కదా, నువ్వు ఇప్పుడు చేయాలి కదా, యూ హ్యావ్ ఏ పవర్ కదా, కీస్ నీ దగ్గర ఉంది, ఏమి ఇవ్వాలో నువ్వు ఇవ్వచ్చు కదా, ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఎందుకు నువ్వు రాలేకపోతున్నావు ప్రెస్ ముందరికి? భయమా? ధైర్యం లేదా? భయపడితే ఏం చేయలేరండి. నువ్వు ధైర్యం, సోనియా గాంధీని ఢీ కొట్టాడు, వాళ్ళని కొట్టారు, వీళ్ళని కొట్టారు, ఎవరిని కొట్టారు, నువ్వు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళండి అయ్యా బాబు అంటే సోనియా గాంధీ కథ చెప్తారు. ఎందుకండి మాకు? నువ్వు కొట్టావు, సంతోషమే. ఇప్పుడేంది పరిస్థితి? రాష్ట్రం ఏ విధంగా ఉంది? కంపేర్ చేసుకోండి. 3 స్టేట్లకి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పారు, తెచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ ఏది తీసుకొస్తారని చెప్పి మెడలు వంచుతామని చెప్పి ఎవరండి? ఎవరు వీళ్ళు వంచితే వంగిపోయే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. కాబట్టి ఒక ఎమ్మెల్యేని మీకు ఒక మంచి పవర్ ఇచ్చినప్పుడు దాన్ని ఒక సద్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకొని పోయి పక్క రాష్ట్రాలతో పోటీ చేసే విధంగా మన స్టేట్లో ఎంతమంది యువతండి జాబులు లేకుండా ఉన్నారు ఈరోజు? ఎంతమంది ఏ పని దొరకకుండా పాపం బీటెక్ చేసిన వ్యక్తి, నాకు తెలిసిన ఒక అబ్బాయి కూలి పని చేసుకొని వాళ్ళ ఇంట్లో సాగుతున్నాడు. పరిస్థితి ఆ విధంగా దారుణంగా ఉంది. ఆయన వేస్తారంట 10,000 సంవత్సరానికి. ఆ 10,000 పెట్టుకుని ఏం చేస్తారండి వాళ్ళు? ఏం పిచ్చగాళ్ళ? ఎవరికేస్తున్నాడు? ఎవరి డబ్బు ఎవరికేస్తున్నాడు? కష్టపడుకోలేరా వాళ్ళు? ఏం డబ్బులు కష్టపడుకొని డబ్బులు వస్తాయండి, వీళ్ళేం డబ్బులు ఇచ్చేది? డెవలప్మెంట్ లేదని అంటున్నారు. ఇప్పుడు ఆయన జనసేనలోకి షిఫ్ట్ అయ్యారు కాబట్టి మీ కాపులకి మీరు ఇప్పుడు అనుకున్నవన్నీ జరుగుతాయని అనుకుంటున్నారా? 100% అండి. అలాంటి ఉద్యమ నాయకులు కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతాయి. ఎవరికి బద్ధశత్రువులు ఉండదండి. రాజకీయంగా ఇబ్బందులుగానే ఉంటాయి కానీ బద్ధశత్రువులు ఎవరికి ఉంటారు? ఇప్పుడు పద్మనాభం గారికి ఎవరికి శత్రువులు ఉండరు. బట్ కొన్ని తప్పుదల వల్ల వైఎస్ఆర్సీపీకి లాస్ట్ టైం కొన్ని గొడవల వల్ల, తుని ఘటన వల్ల, దానివల్ల వాళ్ళ దగ్గర అయితే కొంచెం ఫేవర్ జరుగుతుందని చెప్పి అక్కడ చేరారు. బట్ అక్కడ జీరో ఫేవర్, మరి గుడ్డి కన్నా మెల్లమేలన్నట్టు అక్కడ పూర్తిగా జీరో అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన రాజకీయ అనుభవజ్ఞుడు, ముఖ్యమంత్రి స్థానమైన మంత్రి స్థాయిన వ్యక్తి, అతనికి అన్నీ తెలుసుంటాయి. కాబట్టి ఆయన ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, మనమంతా కరెక్ట్గా మనం మెయింటైన్ చేసుకోవాలంటే కంపల్సరీగా జనసేనలోకి రావాలి, పార్టీని మరింత ముందుకు తీసుకొని కాపుల్ని ఒక అగ్రస్థానంలో పెట్టి ఒక మంచి స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నారండి. ఓకే, మనం విన్నాం కదా కాపు నేతల మాటల్లో అయితే ఆయన జనసేనలోకి వెళ్ళడం చాలా మంచిదని అంటున్నారు. అభివృద్ధి వీళ్ళకి మంచి జరగాలి, కాపులకు అందరికీ జరగాలి అని అంటే ఆయన జనసేనలోకి వెళ్ళడమే కరెక్ట్ అంటున్నారు. ఆయన అలా వెళ్ళడం కూడా మాకు ప్లస్ అనే అంటున్నారు. సో ముద్రగడ నారాయణ గారు ఉద్యమ నేత అని చాలా గట్టిగా అయితే చెప్తున్నారు.